గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి ఏమండి, ఓసారి ఇలా రండి. ఏమిటాయ్? మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడానికి నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసిగాళ్ళ వాళ్ళు లేడండి, మార్కెట్ కి వెళ్ళాడు. 1 గంట దాకా రాడు. షాప్ ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను, మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయ నవ్వలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది? బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ. అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా, కాకపోతే 1 నెల అడ్వాన్స్ గా వచ్చాను. అదే ఎక్కువిస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కడంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాడింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీక్రెట్ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బంద. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు. బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పద. ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసినంటారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దక్కుతుంది. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా, వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గారెలు వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి
ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి బట్టలు ఉతకడానికి ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు ఉండటం ఏంటి, నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగలు బట్టలు ఉతకడం ఏంటి కీర్తి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? ఆ, అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉండటం కీర్తి. ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు వండు. అయ్యో, బట్టలు మీరు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయాయి కీర్తి. అయినా మీరు బట్టలు ఉతకడం నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం లేదు. భర్త అంటే భరించేవాడనే కాదు, బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు వండుతాను పద. అయ్యో, అది కాదండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు వండే కార్యక్రమం మీద ఉంది. ఏమండి, ఎందుకండి తలుపేస్తున్నారు? కుక్కలు వస్తాయని. ఇదిగో, నువ్వు ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలండి? కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను. అబ్బా, హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా, ఆడపిల్లలు ఉండాలి, ఎంత మాత్రం ఒప్పుకోను. అన్నాడు అంటున్నారు, నేను విన్నదేదో ఆడగొంతులా ఉందే. అబ్బా, మా హౌస్ ఓనర్ది ఆడగొంతు అసహ్యంగా. నువ్వు పని చెయ్యి, ఈ వీధి చివరి అప్పలస్వామి కిళ్ళి కొట్టు దగ్గర వేచి నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. పద, నువ్వు పద. త్వరగా వచ్చేయండి. కీర్తి, ఆ? కీర్తి, ఎవరితోనండి మాట్లాడుతున్నారు? హౌస్ ఓనర్ తో. మరి నేనేదో ఆడగొంతు విన్నానే. అబ్బా, హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు. ఏం చెప్పింది ఏమిటి ఆవిడ? ఇంటికి సున్నాలు వేయించడానికి. అబ్బా, ఏమిటి అలా సెటిల్ అయిపోయారు? ఏ బట్టలు ఉతుకుతానని చెప్పారుగా. ఓహో, ఆ కార్యక్రమం ఉంటుంది కదా. మంచిది తగలనా? మ్. బట్టలు మాసిపోయి బాగా ఉతకండి. అయ్యారు బట్టలు ఉతకట్లేదండి. ఎక్కడ ఉతుకుతుంటారు? నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నువ్వు వదులుతాననుకున్నావు. నమస్కారం పెట్టింది నేనండి. నువ్వా? అయితే నమస్తే. ఏమిటి అప్పు కోసం వచ్చినావు? అదే కాదండి, ఇల్లు ఖాళీగా ఉందంటే ఇల్లా? ఇల్లు ఖాళీనే. బయట బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారు. వాసన. అయితే పైన ఖాళీ ఉంది. పోర్షన్ కోసం వచ్చా. అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావురా? నిన్ను పైకి పంపిస్తాను రా బద్మాస్ కుత్తే. సువర్క బచ్చా, నాతో అబద్ధం చెప్తావురా? మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3,000 కిరాయి. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3,000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలకి సరిపోతుందండి. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అబద్ధం చెప్తావా బద్మాస్? అయ్యా, 6 నెలలైనా పర్వాలేదండి. 6 నెలలైనా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చబడి. అంటే ఖాన్ గారు, అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? రాజా. రాజా? అచ్చనా? అయ్యా ఖాన్ గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో? వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా, అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి? ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు ఉల్లుక బచ్చ. నేరకపోయి ఇల్లు చూశాను. రేపు ఎప్పుడైనా నా విషయం బయట పెడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకి పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి. నన్ను పిలిచావా సాబ్? అదే నేనేమన్నానండి, మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా, మందరు చావు. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్ది అంటారు. ఈడు జోడేమిటండి, కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆహా. ఆ మధ్య
మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు, చెప్పమేమే. అవునండి, ఆ మధ్యన ఓ బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టర్? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అని పోయి బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతిని పిలిచి మాట్లాడతాను. మీరెన్నైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుంది అనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేయచ్చు అనుకోండి. ఏమిటండి కాసేపు కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోవాలని నేను అనుకుంటున్నానే, కానీ కుదురు చావటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి చూసేసు? నిజంగా ఇది జబ్బేనండి. ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే, అమ్మాయికి ఏ జబ్బు లేదండి. ఆ అమ్మాయికే కాదు, మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకొద్దు, సత్యం చేసుకోం, వెళ్ళండి. స్వాతి, స్వాతి. కీర్తి ఇక్కడుందేంటి? అలవాటు ప్రకారం నేను మా ఇంటికి వచ్చేసాను. నమస్తే సారు. నమస్తే. ఈ ఒంటి చేతి గంటయ్య గారు ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబూని కారణిల్లే. నువ్వా? నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరే. నో, ఎవరో ఉన్నారు. ఎవరిని చూస్తుంటారు? ఎవరో లేడీసే. ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి? ఉన్నారంటే దబాయిస్తావేంటి? బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా, ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు. ఇంకా అలాంటి చెత్తారం నాకు రాలేదు. అయితే ఖచ్చితంగా చూసానంటారా? గ్యారంటీగా చూశాను. చూసినప్పుడు ఆ లేడీని మీరు ఎవరైనా అడగలేదా? అడిగేవాడిని కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే. మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అబ్బా, ఆ టాపిక్ వదిలేమన్నా? ఎలా వదిలేయమంటారండి? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడదొచ్చిందంటే. అబ్బా, ఆ టాపిక్ తో నా బుర్ర తినేకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది. నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు, నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా, వెళ్ళు. ఇది గాడిద కాదు. గాడిదైతే తోక ఉండాలి కదా. ఏనుగు? ఏనుగైతే తొండ ఉండాలి కదా. కాదు, చిలకే 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 చిలకే. కీర్తి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్ వెళ్ళాను. అబ్బా, అది కాదు. లేకపోతే ఏమిటండి? నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు? నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు. ఓ పావుగంట క్రితం నువ్వేమైనా బయటకు వెళ్ళావా? లేదే, ఎక్కడికి వెళ్ళలేదే. నో, నువ్వు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాను? చెప్పండి. నన్ను ఏ ఇంట్లోనే చూసారా? చూసినట్టే గుర్తు. ఏ ఇంట్లో చూసారు? అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా? నేను ఎక్కడికి వెళ్ళొస్తాను? సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను. అయితే నన్ను ఎక్కడ చూసినట్టు? అడుగుతున్నది మిమ్మల్ని. ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా. ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు. నేను కంగారు పడుతున్నానా? అంటే లేదు, అదంతా నీ భ్రమ అంతే. ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఆ లుక్ ఏమిట్రా? ఆ లుక్ ఏంటి? అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు. వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి. నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. ఇదిగో బాబు, ఖర్చీపులు బనీల్లో ఒకసారి చూపించు. అలాగే సార్.
ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు చాలా ఎక్కువలా ఉందక్క. ఖరీదు ఎక్కువైతే మాత్రం ఇది కార్తీక మాసం కదా, రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే నీ ఇష్టం. బాబు ఇది ప్యాక్ చేయి. సార్ ఇవి చూడండి సార్. ఈ బనీలు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించాలి సార్. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది. ఇదిగో బాబు, ఈ 2 చీరలు ప్యాక్ చేయి. అలాగే సార్. సార్, ఒకటి మీ వైఫ్ కి, ఒకటి మీ సిస్టర్ కా సార్? ఒకటి మా నాయనమ్మకి, రెండోది మా అమ్మమ్మకి. అధిక ప్రసంగం మాని 2 చీరలు సెపరేట్ గా ప్యాక్ చేయి. అలాగే సార్. ప్రతి వాడికి ఎంక్వైరీ. కీర్తి, నేను కాదు. కీర్తి, ఏమిటండి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. ఏమిటి? హాయ్ చీర. జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర. వా 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 వా, తీసుకో. థ్యాంక్స్. అయ్యారు, ఆ, మరి నా కోసం ఏం తీసుకొచ్చారండి? నీకోసమా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్దిరా. కీర్తి, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను. స్వాతి, స్వాతి, ఏమిటండి? అందాల నా స్వాతికి అందించే నా బహుమతి నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. స్వాతి, స్మాల్ కిస్. అయితే కళ్ళు మూసుకోండి. ఏమండి, ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు? పెద్ద లేటేం లేదు. ఈ చీర ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది గులాబీ రంగు. జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకు ఇచ్చింది మాత్రం ఈ చీరే. కీర్తి, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర, అక్కడ ఇచ్చింది పసుపచ్చ రంగు చీర. అక్కడంటే ఎక్కడా? అక్కడంటే ఎక్కడరా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతావు. అక్కడ క్యాన్సిల్, ఇక్కడే. ఇక్కడైతే ఎల్లో శారీ ఇచ్చారు. అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది. కన్ఫ్యూషనా? అంటే మీరు 2 చీరలు కొన్నారా? నేను 2 చీరలు కొట్టబెట్టి నువ్వు ఒకటే కొట్టాడు. మరైతే ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు నేను కంగారు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏమిటండి ఇది? చెయ్యి జారిపోయింది. చేయి జారితే పర్వాలేదు. ఎంత దెబ్బ కొట్టిస్తుంది. స్వాతి, 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 ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకు ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా. అవును, ఇది పసుపచ్చ చీరే కావచ్చు, కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా. అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఒక్కటే కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డు అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర. కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండుకుపోయింది, ఒక గ్లాస్ మంచిలు పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? వెళ్ళి ఆ షాపు వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా?
నేనే ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? ఆ, దుర్యోధనుడి ఏకపాత్ర అభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. చలియా ఇదిగోండి మంచినీళ్ళు. థ్యాంక్స్. ఏ సినిమాకి? మొరటోడు నా మొగుడు మెలోడీ థియేటర్. ఆహా, అయితే నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చేసి టికెట్లు కొని రెడీగా ఉండు, నేను స్ట్రైట్ గా థియేటర్కి వచ్చా. సరే. స్వాతిని మాట్లాడుతున్నాను. హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలోడీ థియేటర్ లో మొరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు, నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, రేపు వెళదాం. అదేం కుదరదు, నేను ఆల్రెడీ థియేటర్కి వచ్చేసాను, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను, వెంటనే రండి. స్వా ఇదేం అగ్ని పరీక్షరా బాబు, ఇద్దరు ఒకే థియేటర్ కి ఒకే షోకి ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరదని చెప్పాను. హలో, సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏమి వండాలో చెప్పలేదండి. ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు, నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి? ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి ఓనర్ కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి వాడు కాబోలియా? అదే, మన ఇంటి ఓనర్ కాబోలి ఏంటి, మన ఇంటి ఓనర్ ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్ తీసుకున్నా? బాల్కనీ టికెట్లే తీశాను గానీ ఏమిటి మీరేదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి, ఊరికే సరదాగా దాక్కుంటాను. లోపలికి వెళ్దాం పద. దా. రా. ఎక్కడికండి? మీరే వేసి చూపిస్తున్నారో నాకు కనపడడం లేదు. ఓ, ఇక్కడికా? వెళ్ళండి. అబ్బా, అదొకటండి. కాలు కాకపోతే తలదొక్తారా? సరే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయినా? లేట్ అయితే పర్వాలేదు కానీ మీరేమిటి బాల్కనీలో చూస్తున్నారు? బాల్కనీ? నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోయింది. కొంప తీసి బాల్కనీ టికెట్ అవును, తీసావా? బాల్కనీకే. అమ్మో, కొంప ఉనిగింది. ఎందుకు మురుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు రండి. అమ్మో, చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని. చిలిపి చూస్తున్నారు. క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పట్టడం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి, నేను ఆ సింహాన్ని. పడతారు, జాగ్రత్త. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడుతూ నిన్నెవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తాను. భగవంతుడా, ఎంత పని చేశావు? ఎలా ఉంది సినిమా? కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడైతే మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్తావా? నా పెళ్ళం నా ఇష్టం. ఏమండి? అయినా సారీ ఎందుకండి వాళ్ళతో గొడవ? కూర్చోండి. అవును, ఏమిటి ఇన్సెప్ట్ చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు. సినిమా చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నాను. నువ్వే నువ్వే. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా, అలాగా వెంటనే వస్తున్నాను. నువ్వు దొరికిపోయావు. నా పేరు బాబురావు కాదండి. బాంబులు పెట్టేవాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా? బాంబు ఏమిటి? మీ నక్సలైట్లు రైళ్లలోనూ సినిమా హాల్లోనూ బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చుపుట్లు పెడుతున్నారా? ఇదిగోండి టికెట్. నేను మా ఆవిడ బాల్కనీకి వెళ్ళాం. ఇదేమో మా మరదల టికెట్.
ఒక మనిషికి 2 టిక్కెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నక్సలైట్వే. ఏమిటండి ఈ గొడవ అంతా? ఈవిడెవరు? అదేనండి నా మరదలు. మరదలా? ఇండియన్ పీనల్ కోడ్ సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది. మరదలు కాదండి, ఇందాకే చెప్పాను కదా ఈ అమ్మాయే మా ఆవిడని. ఏమ్మా? అవునండి. సరే, మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి దయచేసి చదివిస్తున్నాను. ఈసారికి వెళ్ళిపో మిస్టర్ బాబురావు. బాబురావు కాదండి, నా పేరు రాజా. అదిగో కథ అంతా మళ్ళీ మొదటికి వస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చూసావా, మన ఇద్దరం సీతావర్ గీతాల ఒకేలా ఎలా కనిపిస్తున్నాము? అది కరెక్టే గాని నన్ను నీలా ఎందుకు తయారు చేసావు? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆడుతున్న నాటకం క్లైమాక్స్ కి రావాలంటే ముందుగా దానికో మలుపు ఇవ్వాలిగా. ఈ మలుపుతో అడవి సింహం లాంటి అయ్యగారు సర్కస్ సింహంలా మారిపోవాల్సిందే. అయ్యగారంటే ఎవరు? ఎవరా? పరాయి ఇంట్లో కిరాయి మొగుడు, వద్దన్నా వదలని యముడు. ఎవరో చెప్పుకొచ్చుద్దాం. నాకే అర్థం కాలేదు. ఇంకెవరే? మీ ఆయనే. ఓహ్. అదిగో ఆయన వచ్చేసారు. ఇంకా దొంగాట ఆరంభిద్దాం. బీ రెడీ. నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాను. మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను. తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటూ శుభవార్త చెప్తున్నావు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఆయన పేరు అవతారమో ఏవోనట. అంతకు మించి వివరాలు నాకేమీ తెలియవే. వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా? నా ప్రేమ అకౌంట్లో ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాను. ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను. అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏమిటది? అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి. ఎలా అనిపిస్తావు? దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను. ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్కి వచ్చేయాలి. అయ్యో, ఆయన వచ్చినట్టున్నారే. ముందు నువ్వు విధానం ఇంటికి వెళ్ళిపో. స్వాతి, స్వాతి! ఏమిటి ఏమిటి ఏమైంది? ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు? అజీర్త? ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు. డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్, ఇది గనక సినిమా టైటిల్ అయితే నిజం. అనుమానంగా ఉంటే ఓ 6 నెలలు ఆగి చూడండి. నేను పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను. ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి. కథ చాలా దూరం వచ్చేసింది. స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే అమ్మో, కీర్తి అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ రోజుతో ఈ రొమాన్స్ ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఉంచుకున్న ఆడదానికి కడుపు వస్తే ఇది పరువు పోతుందని దాన్ని వదిలేస్తారా? ముహూర్తాలు మీరు పెట్టిస్తారా లేక నన్ను పెట్టించమంటారా? స్వాతి, నువ్వేం తొందరపడకు. ఆ ఏర్పాట్లను నేను చూసుకుంటా. ఏమిటండి హాస్పిటల్కి తీసుకొచ్చారు? నాకు ఇక్కడ కొద్దిగా పనుంది. మీకు పనుంటే నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అబ్బా, కంపెనీగా ఉంటావని. కూర్చో. హలో మిస్టర్ రాజా. నమస్తే డాక్టర్. ఫైన్, థ్యాంక్ యూ. ఈవిడ నా మిస్సెస్. మీతో విషయం మాట్లాడదాం. రెడ్డి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తా. చెప్పండి. మరేం లేదు డాక్టర్, మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్. మేమేమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి. మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఈ ఫీజు ఉంచండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడేం చేయడం? డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్నెపిల్లనన్న విషయం బయటపడిపోతుంది. దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు. పైగా రేపే నా పెళ్లి. ఈ నాటకం నుంచి నేను ఈ క్షణమే బయటపడిపోవాలి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏమి లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా. దట్స్ ఆల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకొని చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు.
ఏమిటి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి. చెవండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలీదా? ఏం చేశాను? నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అబార్షన్ చేయలేదా? నీకు అబార్షన్ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నో ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అబార్షన్ చేయమని చెప్పింది నీకు కాదు, మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజయ్యనా? అడుగుతున్నది మిమ్మల్ని. అది అది అంటే నా అనుమానం నిజమేనమాట. అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చెయ్యరు, నన్ను మోసం చెయ్యరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా, చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలిగా మిగిల్చారు. అంటే నీకు అబార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు? ఇక నాకు బిడ్డలు పుట్టారని, పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది. మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డల్ని చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. లేదండి, ఇంకా నేను మీ భారీ స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నో కీర్తి, నో. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని, నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు. నన్ను క్షమించు కీర్తి. కీర్తి 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 పరుగు తీస్తున్నావు. జీపీ ఏమైంది? జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్ పంపించాను. నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి, వస్తాను. జర టైరో సాబ్. బస్సు అంటున్నావు, ఏది ఊరు వెళ్తావు? అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి. శ్రీకాకుళమా? ఎందుకు? మా ఆవిడ కోసం. స్వాత్య? కాదండి, మా ఇంటి ఆవిడ కోసం. మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది, అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి, వెళ్తాను. సరే సరే, నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు. నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పద. ఎవరు మీరా? వద్దండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అంతది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు. జర కూర్చో, మాట్లాడుకుంటా కూర్చో. పట్టుకుంటే వదలండి. చీళ్ల పాకం అంటే వీడే కదా. అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చావన్నమాట. డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. పాప ఆయన గిలగల్లాడిపోతుంటే నేను గిలగల్లాడిపోయానే. బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా వచ్చేసాను. బుద్ధి రావడం సరే, మీ ఆయన పెళ్లికి వస్తారంటావా? తప్పకుండా వస్తారు. దిగు సాబ్. ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది. అదేంటి సాబ్? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము, అదంతే. నా ఫేస్ చూడండి. అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో భాయ్. నేను లోనికి వెళ్ళి మా ఫ్రెండ్ కొడుక్కి 4 అత్యంతలు వేసి వచ్చేస్తాను. మీరు పెళ్లికి వెళ్ళొచ్చే లోపల నా పని పెటాకులైపోతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతాను. నేను బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు ఎలా వెళ్తా భాయ్? అది కాదు సాబ్. నమస్తే సార్. ఏమిటయ్యా నీ కాలుకేమైంది? పెళ్ళా ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు. కడుపు చేశాక దాన్ని వదిలేశాడు. అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం. వీడి గొడవ మనకి ఎందుకు గాని, లోనికి వెళ్దాం, వస్తావా? వీడి పొజిషన్ చూసాక కూడా ఎందుకు రానంటాను. రండి వెళదాం. స్వాతి స్వాతి స్వాతి, ఆయన వచ్చేసరే. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు. రాజా సార్, వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేశాం. ప్రియురాల్ని మోసం చేసినందుకు 2వ కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సార్? ఖాన్ సాబ్, ఈ ప్రశ్న మీరు నన్నే అడగాల. పైగా నేను అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళాలి. కీర్తి ఎక్కడుందేంటి? కీర్తి ఎవరు సార్? కీర్తి ఎవడు ఖాన్ సాబ్? అయితే మూర్తి అన్నావా? అన్నానా? మూర్తి అన్నాను. మూర్తి. అచ్చా అచ్చా, బయట బయట. కీర్తి ఎక్కడుందేంటి? కీర్తిది ఎక్కడికి రాజా సాబ్?
కాలు తిమ్మిరెక్కినట్టుంటేను ఒకసారి అట్లా తిరిగొద్దామని. కాలు తిమిరి ఎక్కిందా? చూసావా, కాలు ఉంటేనే బాధాలన్నీ. వాడికి ఆ బాధే లేదు. పుల్లూటు వాయించి నా పిల్లలకే లైట్ కొట్టాలని చూస్తావురా? చెప్తా. ఇప్పుడు చెప్తా నీ పని. ఏమైందయ్యా నీకు? వంటకాలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు. ఏమిటండి ఇక్కడ కూడా లేవండి. ఏం లేదు, ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది ఏమిటి? ఆ ఫీలింగ్ పోనీకి జర ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తావు. ఏమిటి? అరే ఈ ఫ్లూట్ బాల్ నీకెందుకు? గది నేను చెప్తా. వద్దు సార్, మనం వెళ్ళి హాయిగా భోంచేద్దాం పదండి సార్. అంతనేనా? అంతే సార్, నువ్వు వెళ్ళి లేడీస్ పత్రిక భోంచేయి. ఆ చూపేంట్రా కొట్టనట్టు. ఇప్పుడు ఏమిటి నా మీద పడతావరా? ఉల్లుక్క పట్ట. నా పెళ్ళాం అనుకున్నాను సార్. నీది పిల్లవైతే మాత్రం నిచ్చిన మంచి దూకుతావా? దీనికి శిక్ష ఏమిటో తెలుసు? ఏంటి సార్? ఇది బే. సార్ మేల్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చి పడ్డారు సార్. కీర్తి అమ్మా, కీర్తి 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 అమ్మా. కంగారు పడకు, నువ్వు మూర్తి అన్న. అంతే కదా, మూర్తిరేగా అంటాను. మీరేమిటి ఈ గదిలోకి వచ్చారు? ఎందుకు వచ్చావు సార్? నేనా సరదాగా కాలు తిమ్మిరెక్కింది కదా, వాకింగ్ చేద్దామని. అవును అవును, కాలు తీమిడి ఎక్కింది. కీర్తి నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్. నమస్తే ఖాన్ సాబ్. ఏం బాబురావు? బాబురావు ఏంటండి, నా పేరు రాజా. చావు ఊరుగా బాబురావు. అవును, ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి? కొంపతీసి ఇక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా? క్యా సాబ్, మా రాజా సాబ్ ని పట్టుకుని భార్య మర్దలు అంటున్నారు? మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. ఓసారి మెలోడీ థియేటర్ కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు. కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి కీర్తి ఏం జరిగిందంటే, ఏంటి రాజా సాబ్, అమ్మాయి మీద పట్టుకున్నావు? ఐ విల్ అరెస్ట్ యు. అమ్మా స్వాతి, మీరు చెప్పేది నిజమా? అవును సాబ్, జరిగిందంతా నాకు స్వాతి బాయన కీర్తి బాయన చెప్పారు. అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురమ్మన్నది కీర్తి బాయనే. తప్పుదారిని నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు సార్. పెళ్లికి ముందే సినిమాలకి షికార్లకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిన దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా? వీల్లేదు, ఈ పెళ్లి జరగదు. తొందరపడకండి. మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజాగారి భార్య కాదు. రాజాగారి భార్య నేను. అసలు ఏం జరిగిందంటే, చెకప్ చేశారా? చేశాను సార్. ఇప్పుడు ఆవిడకి 4వ నెల. పైగా ఆవిడకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేనట్టుంది. అయితే ఆ రాజా అతని భార్యకు తెలియకుండానే ఆవిడకి అబార్షన్ చేయించదలిచాడనమాట. సరే, మీరు ఆవిడ అడిగినట్లుగానే ఆవిడకి కావాల్సిన మందులు రాసామండి. మీ ఆయన ఏమీ చెప్పకుండా నన్ను సడన్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ అంటే నాకేం చేయాలో అర్థం కాలేదే. డాక్టర్ మాట విని నేను ఆయన నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఏదేమైనా ఆ టైంకి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఆ గండం గట్టెక్కిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చేయడానికే ఉంది. డబుల్ గేమ్ ఆడలేక మీ ఆయన చేతులెత్తేసినట్టే. అంటే మన వాడి నాటకం సక్సెస్. చాలా చాలే అమ్మా. జీవితంలో నాటకాలు ఆడిన దాన్ని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక కూడా మరొకరితో నాటకాలు ఆడదాని గ్యారెంటీ ఏమిటి? ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను. పీటల మీద పెళ్లి అయిపించి నా కూతురు బతుకు నాశనం చేయటం మీకు భావ్యం కాదు. ఏమిటయ్యా భావ్యం కాదు? నీకు బాగా డబ్బు లేకపోయినా కాస్త పరువు అయినా ఎక్కింది అనుకున్నాను. ఆ పరువు కూడా ఆడనప్పుడు నీతో నే సంబంధం కలుపుకోవడం ఏమిటి? రండి సార్. బాబు, వదలమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఏమిటి చెప్పు. నీకోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి? అందువల్ల నీ కాపురం బాగుపడి దీని పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఏమిటమ్మా ఈ న్యాయం?
మీరేం బాధపడకండి. ఆ చలపతిరావు కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఆగండి. అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు. జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా? నీ పెళ్లి ఆగిపోలేదే, ఈ ముహూర్తానికే జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు, మా ఆయనే. అవునండి. నాతో జోక్ చేస్తున్నావా? నేను కాదు, ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు. తెలుసో తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం, ఒకే కంచం, ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా. ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు. నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు గాని ఈ పెళ్లికి చట్టం అంగీకరించదమ్మా. చట్టం? మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం, దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం, నేనిచ్చే పరిష్కారానికి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది బాబాయ్? నువ్వు తొందరపడుతున్నావు కీర్తి. లేదే, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టి నాటకం ఆడావు. అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాది కాదా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ఇదే మార్గం. చూడండి, మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది నేను. అలాంటి నేనే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అభ్యంతరమే ఉంది? అయ్యో,